వెంకటేశ్వర శ్రీ కోట భద్రకాళి సమేత వీరభద్రేశ్వర దేవాలయం సన్నిధానంలో ప్రతి సంవత్సరము కార్తీక మాసం కృష్ణ అమావాస్య రోజున సాయంత్రం పూట వీరభద్రస్వామి భద్రకాళి పల్లకి రథోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. దీనికి భక్తులు, దేవాలయ ధర్మకర్త గారు, తర్వాత పురోహితులు రేమట మంజునాథ స్వామి గారు, అర్చకులు శ్రీగారి మంజునాథ స్వామి వాళ్ళ కుటుంబీకులు ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము. సతతంగా నాకు తెలిసినంత వరకు ఇది 18వ సంవత్సరం అనుకుంటాను ఈ దీపోత్సవం చేయడము. వచ్చే ఇదే ప్రకారంగా అందరి సహకారంతో ముందుకెళ్ళాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే మీ గుడి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు సార్? ఈ దేవాలయ ఉద్ధారణం అంటే జీర్ణోద్ధారణ కొరకు కరోనా ముందర దేవాలయం గర్భగుడి, 2 దేవాలయం, ఈశ్వర దేవాలయం, వెంకటస్వామి దేవాలయం గర్భగుడి అన్నీ జీర్ణోద్ధరణ చేశాము. అదే ప్రకారంగా ఇప్పుడు మహాద్వారం నిర్మాణం చేపట్టినాము. దానికి భక్తుల సహకారం కూడా అందిస్తున్నారు. తదనంతరము దేవాలయం శౌచాలయాలు లేవు, దాన్ని నిర్మించాలని చెప్పి మనం పూర్వకంగా కోరుకుంటున్నాము. దానికి కూడా ప్రతి ఒక్క భక్తాదులు తమ వంతు సహకారంతో
తను మను ధన రూపేణ సహకరించి శౌచాలయం నిర్మించుకుంటే తదనంతరము చిన్నవాళ్ళకి ఈ దేవాలయం పెళ్లిలకు ఇవ్వడానికి మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము. ప్రస్తుతం శౌచాలయం లేనందువల్ల మావారు కానీ చిన్నవారు కానీ దేవాలయానికి రాబడి అంటే పెళ్లి కార్యక్రమాలు జరగడం తక్కువైనాయి. పెళ్లి కార్యక్రమం తక్కువైనాయి. అందుకోసమే శౌచాలయ నిర్మాణానికి మేము చేపట్టినాము. మహాద్వారం శౌచాలయం రెండు ముగించుకున్న తర్వాతే చేస్తామని చెప్పి ప్రతి ఒక్క భక్తాదులకు తెలిపినాం. ఈ శౌచాలయ నిర్మాణం కూడా తను మన పూర్వకంగా ప్రతి ఒక్క భక్తాదులు సహకరించాలని మన పూర్వకంగా కోరుకుంటున్నాం. శ్రీ కోట భద్రకాళి సమేత వెంకటేశ్వర దేవాలయం నందు ప్రతి సంవత్సరము కార్తీకం కృష్ణ అమావాస్య రోజున సహస్ర దీపాలంకరణ కార్యక్రమం జరుగును. సతతం 16 ఏళ్ళుగా 17 ఏళ్ళుగా ఇక్కడ జరుగుతూనే ఉంది. ఇది 18వ ఏట. ప్రతి కార్యక్రమానికి సకల సద్భక్తులు, దేవాలయ ధర్మకర్తలు, పురోహితులు, అర్చకులు అందరూ సహకరిస్తున్నారు. ఇదే విధంగా సతతం కొనసాగాలని చెప్పి మనపూర్వకంగా కోరుకుంటున్నాను.